శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిలు, బాల గణపతి షింపి, బాపు సాహెబ్ బూటి, అలంది స్వామి, కాకా మహాజని, ఆర్ధ నివాసి దంతోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ నుండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్యాబిడ్డలు తదితర బాధరబందీలేవీ లేకుండా ఇక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. వారి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా నెంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడోపచారములతో గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడిన కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నయూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుంటున్నంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించిన. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబాకు భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవటకు ఏర్పాట్లు అన్నీ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా నచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలుచుట లేదనియో బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియో నందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితననియో మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లు ముని, ఆతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు. వారి రోగమును తప్పక బాగు చేయను. ఈ ఫకీర్ అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తం గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తం గ్రక్కలేదు. బాబా వారిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగం నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరాదని అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నముల అనుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాను. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను.
బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయో కాంక్షించడి వారు కారు. వారికి కావలసినది ఏమైనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తిను కలిగి ఉంటే ఏ మహారాష్ట్ర దేశంలోని నెలకొకసారి కానీ పక్షంనకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయట సాంప్రదాయము. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను. బాలగణపతి షింపి. బాలగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడిన. అన్ని రకముల ఔషధములు కాషాయములు పుచ్చుకున్నాడు. కానీ నిష్ప్రయోజనమైన. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తిన. బాబా పాదములపై పడను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణోపాయం నెట్లు నెరవేర్చవలెనో బాలకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నం పెరుగు సిద్ధంగా నుండుట చూచాను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను. అచ్చట ఒక నల్లని కుక్క తోకయాడించుకొనుచు కనిపించను. పెరుగన్నం కుక్క ముందర పెట్టను. కుక్క దానిని తినను. అంతటితో బాలగణపతి మలేరియా జ్వరం శాశ్వతంగా పోయాను. బాపూసాహెబ్ బూటి. ఒకనొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనములతో వమనములతో బాధపడుచుండెను. అతన్ని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీయో గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వ్రేలాడించుచు జాగ్రత్త, నీవింక విరోచనం చేయకూడదు, వమను కూడా ఆగవలను అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటి జబ్బు కుదరను. ఇంకొకప్పుడు బూటికి కలరా సోకిన. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అని వైద్యుడు ఎన్ని ఔషధములు ప్రయత్నించినను కానీ రోగం కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనినచో తన దాహం పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదం పప్పు, పిస్తా, అక్రోట్ నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగం కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించిన. పాలతో తయారు చేసి దానిని సేవించిన. విచిత్రంగా రోగం వెంటనే కుదిరెను. అలందీ స్వామి. అలందీ నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిన. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండాను. శాస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమీ చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లా ఆశీర్వదించిన. అల్లా అచ్చా కరేగా. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం వ్రాసిన. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసిన. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకం లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులోని ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడెల్లా పోచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో నేమియూ చెప్పనక్కరలేదనియో బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియో కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించిన. కావున పని ప్రారంభమయ్యాను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరిచిన. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా పరిగిడ మొదలెడెను. కానీ బాబా అతడిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయారు. బాబా ఒక పిడికడి శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది వైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ల తాపన చేయి పనిని చూచుకునవలెన వచ్చును.
అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవడచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ళ విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధం. ఆ వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగ పప్పు విరోచనములకు హెచ్చించును కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్యే. హల్దా నివాసి దంతోపంతు అర్ధ గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధం వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కాషాయమును బాబా వానికి ఇచ్చి ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో సృష్టించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాను. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగిలిన బాధపడెను. ఒకనాడు రాత్రింబాళ్ళు ఆ బాధతో సతతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరు కానీ ఇవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలన్నీ నిరూపించినదేమనా అన్ని వ్యాధులు బాగోగుటకు అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.